బండి కొనిచ్చేటప్పుడు లైసెన్స్ ఇప్పించే పిల్లలకు బండి ఇవ్వాలి. తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత తల్లిదండ్రులకి వీళ్ళు పిల్లలు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ఆ పిల్లలకి ఏమైనా జరిగితే ఒక్క సింగిల్ నయా పైసా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. తెలుసా మీకు? మైనర్ డ్రైవ్ చేస్తే 5,000 నుంచి 10,000 రూపాయలు ఫైన్. మైనర్స్కి లైసెన్స్ ఉంటుందా? తల్లిదండ్రులు మీకు ఎవరైతే బండి ఇచ్చినారో 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 రూపాయలు ఫైన్. ఇప్పుడు మీరు ఏది కావాలో మీరు కోరుకోండి. ఆప్షన్స్ మీకే. పోనీ పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటుందా పిల్లలకి? ఏం మాట్లాడరు ఎవరు? ఉంటుందా? కానీ వాళ్ళ ప్రేమ మీద మనం ఏం చేస్తాం? మంచి మంచి బండ్లు 4 లక్షలు 3 లక్షలు బండ్లు కొనిస్తాం. మనం పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా, వాళ్ళని చెడు త్రోవ పట్టిస్తున్నామా? అర్థం చేసుకోరా? మీరు కూడా పిల్లలు కూడా అర్థం చేసుకోరా? మనకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుందని అర్థం చేసుకోరా? హెల్మెట్ ఒక్కరు కూడా పెట్టుకోవాలి. కనీసం మన పర్సనల్ సేఫ్టీ కోసం హెల్మెట్ అని పెట్టుకోవాలి కదా. ఇంత గవర్నమెంట్ మీకు చట్టాలు చేసి మీ ప్రాణాలు కాపాడాలని చేస్తే మీరంతా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. ఈరోజు తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మైనర్స్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది టౌన్లో అని చెప్పినందున మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి మైనర్స్ను మరియు 17 వెహికల్స్ని సీజ్ చేసి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది, తర్వాత మైనర్ డ్రైవింగ్ వల్ల మరియు తల్లిదండ్రులకు మరియు అతని వాహనాలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్సు ఎటువంటి పరిస్థితి రాదు. ఈ విధంగా వాళ్ళకి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకి వార్న్ చేసి పంపించడం అనేది.